శ్రమ దినము ఉంది. ఇంతవరకు అజ్ఞానములో ఉన్నాను నేను, ఇప్పుడు జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉన్నాను. మృతుల పునరుద్ధానము ఉందన్న సంగతి ఇప్పుడే అర్థమవుతూ ఉంది. ఇవన్నీ తెలుసుకుంటూ కొంతమంది ఇతను ఎంత ధనికుడో, ఎంత ఘనమైన వాడో, మరి సర్కారు ఉద్యోగం, క్రైస్తవు చట్టంలో ఉద్యోగస్తుడు అయినటువంటి ఈతను మారు మనసు పొందాడు. ఈ సభ పౌలు సువార్త సభ అయిపోయింది. చివరికి ఆయనను విచారించడానికి తీసుకువస్తే, బందీగా తీసుకువస్తే అది సువార్త సభ అయిపోయింది. అంతేకాదు, ఆ సభ వారిలో కొందరు అంగీకరించారు. ఒకరేమో డియోనిసియో, దమరియను స్త్రీ. ఎందుకు దమరి స్త్రీ గురించి చెప్పాడు? ఈమె మామూలు వ్యక్తి కాదు, ధనురాలు. అంతకుముందు స్త్రీలలో గనులైనటువంటి వారు ఏ మాటలను అంగీకరించి అని చూస్తాం మనం. బెరయాలో అలాంటి ప్రాంతాల్లో కొంతమంది గనులైన స్త్రీలు అంగీకరించారు. ఇక్కడ కూడా ఏథెన్స్ పట్టణంలో ఏథెన్స్ గురించి ఎంతగా అక్కడ ప్రయాసపడ్డాడు పౌలు. ముందు ఎవరు నమ్మల, ముందు ఎవరు ఆయనను కొట్టాలని ప్రయత్నం చేశారు, చంపేయాలని ప్రయత్నం చేశారు. ఎవరైతే రాయి గుర్తు కొట్టాలనుకున్నవారో వారే మారు మనసు పొందుతున్నారు అని. అంతేకాదు, స్త్రీలు సహితము మారు మనసు పొందారు. ఇది ఏథెన్స్ పట్టణంలో సువార్త పరిచర్య ఇక్కడ ముగుస్తూ ఉంది. 17వ అధ్యాయము కూడా మనం ముగిస్తూ ఉన్నాం. స్త్రీయు వీరితో కూడా మరి కొందరుండిరి. సంఘం ఏర్పడిందా? సంఘం ఏర్పడాలంటే ఎంతమంది కావాలని చెప్తున్నాం? కనీసం 10, 12, 10